కీర్తనల గ్రంథము 23వ కీర్తన 5వ వచనాన్ని చదువుకుందాం. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తలంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. చాలండి. చిన్న ప్రార్థన. సకలాశీర్వాదములకు కారణభూతుడు అయిన దేవా, సర్వయుగాలలో అక్షయుడువుగా మా తండ్రి, ఇదిగో సర్వయుగాలను సర్వ సృష్టిని నడిపించుచు ఉన్న మా తండ్రి, మీ ప్రశస్తమైన పాదముకు వందనాలు. ఇదిగో ఈరోజు మీ సన్నిధిలో మేము ఇలాగున ఉండడానికి మా ప్రభువా, ఏర్పాటు చేసుకున్న ఎన్నిక జనాంగమును బట్టి, వాక్యమును వినే మీ బిడ్డలను బట్టి దేవా మీకు వందనాలు. ఇదిగో వాక్యమును చెప్పుచూ ఉండగా నన్ను మీ ఆత్మతో నింపి దేవా, ఇదిగో ఆకాశ వాకండ్లను తెరిచి మీ వాగ్దాటిని ఇదిగో ఇచ్చట మా మధ్యన ఉంచి చెప్పే నన్ను వినే మీ బిడలను మా తండ్రి మీ ఆత్మతో నింపి నన్ను మీ బోరగా వాడుకొని వినగలిగే చెవులను మీ బిడలకు ఇచ్చి ఇదిగో పరిశుద్ధ గ్రంథములో నుంచి మీ మాటల ద్వారా బలమైన మేలులు పొందు సహాయమును దేవా మీరు దయచేసి మహిమను పొందుమని ఇదిగో సర్వమును మీ చేతులకు అప్పగించుకొనొచ్చు మహిమను పొందుమని యేసయ్య నామమున ప్రార్థించి వినయముగా వేడుకొనొచ్చు ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుని ప్రియ విశ్వాసులరా, పరిశుద్ధ గ్రంథములో 66 పుస్తకాలు మనం చూడగలము. ఆది కాండము ఒక పుస్తకం అయితే, ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథము వరకు 66 పుస్తకాలు. ఈ 66 పుస్తకాలలో కూడా ఎక్కువ అధ్యాయములు కలిగిన గ్రంథం ఏదైనా ఉన్నది అని అంటే కీర్తనల గ్రంథము. ఇందులో ఎన్ని అధ్యాయములు ఉన్నాయి అని అంటే 150 కీర్తనలు, 150 అధ్యాయములు అత్యధికముగా కలిగినట్లుగా పరిశుద్ధ గ్రంథములో నుంచి మనం చూడగలుగుతూ ఉన్న వారమై ఉన్నాం. ఈ 150 కీర్తనలలో చాలామంది గ్రంథకర్తలున్నారు, రాజులున్నారు, జ్ఞానులున్నారు, సేవకులున్నారు, అభిషక్తులు. ఈ 150 కీర్తనలు కలిసి రచించబడినవి పరిశుద్ధ గ్రంథములో దేవుడు ఇమిడ్చిన వారై ఉన్నారు. ఎక్కువగా ఎవరు రాశారు అని మనం గమనించినట్లయితే దావీదు మహారాజు వ్రాసిన కీర్తనలు పరిశుద్ధ గ్రంథములో ఎక్కువగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అధికారికముగా ఒక 70 కీర్తనల వరకు, సుమారు 70 పై మాటగానే అధికారికముగా దావీదు పేరున్న కొన్ని కీర్తనలు, సుమారు 30 కీర్తనలు దావీదు వ్రాసినట్లుగా బైబిల్ పండితులు, విశ్లేషకులు చెబుతూ, అంటే సుమారు 100 కీర్తనలు దావీదు రచించిన వాడై ఉన్నారు. ఈ 100 కీర్తనలలో లేక మొత్తముగా ఉన్న 150 కీర్తనలలో ఏదైనా ఒక కీర్తన ఒక చిన్న బిడ్డను అడిగినా కూడా కళ్ళు మూసుకుని చెప్పే కీర్తన ఏదైనా ఉన్నది ఏనంటే 23వ కీర్తన. దేవునికి స్తోత్రం. ఇది అందరికీ తెలిసిన విషయమే. నిద్రలో లేపడిగినా, చిన్నపిల్లలను అడిగినా, వృద్ధులను అడిగినా,
దేవుని ప్రియ విశ్వాసులరా, అన్యులను అడిగినా కూడా ఈ 23వ కీర్తన తెలియని వారెవరునూ కూడా ఉండరు. ఏంటి ఆ కీర్తన అంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములో నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయముకు భయపడను. నీవు నాకు తోడయుందువు. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచెదవు. నూనెతో నా తలంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ఈ వాక్యమును ప్రభు మన హృదయములో ఫలింపచేయును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని ప్రియ విశ్వాసులరా, ఈ వాక్యము ఒక రకంగా చెప్పాలంటే ఎవరిని ఎచ్చట అడిగినా కూడా చెప్పేటట్లుగా ప్రతి విశ్వాసి హృదయములో, ప్రతి ఇంటిలో, ప్రతి సంఘములో, ప్రతి దేవుని ప్రియ విశ్వాసుల వాగ్దానములో ఈ వాక్యము పరిశుద్ధాత్మ దేవుడు అందరికీ గుర్తుండిపోయేటట్లుగా. దేవుని ప్రియ విశ్వాసులరా, ఇంకా చాలా కీర్తనలు ఉన్నాయి. మిగిలిన అన్ని కీర్తనలు మనకు అంత కంటతా కాదే. ఎందుకు ఇది ఒకటే ఇంతగా మన హృదయానికి హత్తుకుంది? ఏముంది ఈ కీర్తనలో? ఎందుకు ఇంత ప్రచురణలోనికి వచ్చింది ఈ కీర్తన? దేవుని ప్రియ విశ్వాసులరా, ఎందుచేత ఈ కీర్తన ఇంత విలువ చెందింది? ఏదైనా కూడా దేనికైనా విలువ రావాలంటే అందులో ఉన్న పరిస్థితులను బట్టి, దేవుని ప్రియ విశ్వాసులరా, అందులో ఉన్న స్థితిగతులను బట్టి. అలాగునే 23వ కీర్తన కూడా ఇంత ప్రాముఖ్యత సంతరించుకోవడానికి దావీదే ఈ కీర్తన వ్రాసినప్పుడు అతను కలిగిన పరిస్థితుల్లో కొన్ని ప్రధానమై ఉన్నవి. దేవునికి స్తోత్రం. అందరూ అనుకుంటారు దావీదు మహారాజు కాబట్టి, దావీదు సంతోషంగా ఉన్నప్పుడు, దావీదు ఆనందంగా ఉన్నప్పుడు, దావీదు రాజై ఉన్నప్పుడు, దావీదు అన్ని కలిగిన వాడై ఉన్నప్పుడు దావీదు వ్రాసిన కీర్తన ఈ 23వ కీర్తన అని చాలా మంది అనుకుంటారు. దావీదు కూడా కీర్తన వ్రాసాడు. ఈ 23వ కీర్తన కూడా దేవుని ప్రియ విశ్వాసులు ఒక పాటే. మీరు ఇందాక ఎలా ఒక పాట పాడారు, దావీదు కూడా 23వ కీర్తన ఒక పాటే, ఒక కీర్తనే. మరి దావీదు ఎలాంటి పరిస్థితుల్లో ఈ కీర్తన వ్రాసాడు? ఇందాక మనం చాలా సంతోషంగా పాడుకున్నాం కదా, చాలా ఆనందంగా చప్పట్లు కొడుతూ ఆహ్లాదకరమైన వర్షం పడుతూ ఉంటుంటే సంతోషముతో ఉప్పొంగిన ఆనందముతో ప్రభువును స్తుతించాము కదా. దావీదు మరి ఏ పరిస్థితుల్లో ఈ కీర్తన వ్రాసాడు? ఎటువంటి పరిస్థితుల్లో వ్రాసాడు అని అంటే, దేవుని ప్రియ విశ్వాసులరా, రాజు అయిపోయిన తరువాత, దేవుని ప్రియ విశ్వాసులరా, రాజు అనే స్థితిని దాటేసి తన కుమారుడు అబ్షాలోమే తనను చంపడానికి దావీదును తరుపుతూ ఉన్న సమయంలో దావీదే పరిగెడుతూ ఫిలిస్తీయులు తన శత్రువుల దగ్గరకు వెళ్ళిపోయి, ఎదురేమో ఫిలిస్తీయులు, వెనకాలేమో కొడుకు చంపడానికి, శత్రువులు చంపడానికి. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియక మతి భ్రమించిన వాడి వల్లే వెర్రి కేకలు పెడుతూ, సొల్లు కారుస్తూ, అరుస్తూ, కేకలు పెడుతూ దావీదుకు పిచ్చి పట్టిందేమో అని దావీదుని ఎవరు ఏం చేయకుండా వదిలేస్తే, దేవుని ప్రియ విశ్వాసులరా కూర్చోబెట్టి ఒకరు ఆకేసి భోజనం పెడుతూ ఉంటుంటే, దేవుని ప్రియ విశ్వాసులరా
అలాంటి పరిస్థితుల్లో దావీదు వ్రాసిన కీర్తన 23వ కీర్తన. దేవునికి మహిమ కలుగునుగాక. చాలా మంది అనుకుంటారు దావీదు సంతోషములో వ్రాసాడు అనుకుంటారు. యెహోవా నా కాపరి, నాకు లేమి. కాబట్టి ఎవరి మాట చెబుతారు? ఎవరైతే అన్ని కలిగిన వారుగా ఉన్నారో, సమృద్ధిలో ఉన్నారో, అన్ని ఉన్నవారుగా ఉన్నారో వారే ఈ మాట చెప్పగలరు. కాబట్టి దావీదే సమృద్ధిలో వ్రాసాడు ఈ కీర్తన అనుకుంటారు చాలా మంది. దావీదు సమృద్ధిలో వ్రాయలేదు. వేదనతో, దుఃఖములో, బాధలో, కష్టములో దావీదు కీర్తన వ్రాసాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. దేవుని ఇప్పుడు విశ్వాసులరా పడుకోబెడుతున్నాడంట. ఎలాంటి పరిస్థితుల్లో అంటే పచ్చిక గల చోట్లంట. దేవునికి స్తోత్రం. మనకి వ్యతిరేకంగా మన ప్రక్కన ఒక్కరున్నా కూడా నిద్ర పట్టదు. పరిస్థితులు వ్యతిరేకంగా ఉంటే, మనకి వ్యతిరేకంగా మన ఇంటి ప్రక్కన వారు ఉంటే, మన ఇంటిలో వారు ఉంటే ప్రశాంతమైన నిద్ర మనకుండదే, మానవునికి ఉండదే. దావీదును చంపడానికి కొడుకేమో తరుముతూ దావీదును చంపుదామని ఫిలిస్తీన్లు శత్రువులు ఎదురు చూస్తూ అలాంటి పరిస్థితుల్లో దావీదు వ్రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడంటే, పచ్చిగల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. దేవుని ఇప్పుడు విశ్వాసులరా శాంతికరమైన శాంతికరమైన జలముల యొద్ద. శాంతికరమైన జలములు ఎక్కడైనా ఉంటాయా అమ్మా? శాంతికరమైన జలములు ఎక్కడైనా ఉంటాయా? నీళ్ళు చూస్తే సంతోషమే, వర్షం చూస్తే సంతోషమే. కానీ రాత్రంతా పడుతూ ఉన్న వర్షమును చూచి, దేవుని ఇప్పుడు విశ్వాసులరా రాత్రంతా పడుతూ ఉన్న వర్షాన్ని చూచి భయం కలుగుతుందా లేదా? భయం కలుగుతుంది. దూరం నుంచి నీళ్లు చూస్తే, జలపాతాలు చూస్తే చాలా సంతోషంగా ఉంటుంది. దగ్గరికి వెళ్ళామనుకోండి, ఆ శబ్దం ఎలా ఉంటుంది? శాంతికరమైన జలములు ఎక్కడ ఉండవు. సముద్రం దూరం నుంచి చూడడానికి చాలా సంతోషంగా ఉంటుంది. దగ్గరికి వెళితే దేవుని ఇప్పుడు విశ్వాసులరా ఆ తరంగపు చప్పుళ్ళు, ఆ అలల చప్పుళ్ళు మనిషికి భయమును పుట్టించేదిగా. ఒకసారి స్పీడ్ బోట్ అంటారు, జెట్ స్కీ అంటారు కదా, వైజాగ్ సముద్ర తీరాన్ని అది ఉంది. అది ఉంటే కొంత డబ్బులు ఇస్తే ఒక 2 కిలోమీటర్ల లోనకి తీసుకెళ్తారు. నేను డబ్బులు ఇచ్చి ఆ జెట్ స్కీ ఎక్కాను, జెట్ బండి ఎక్కాను. నేను ఎక్కి 2 కిలోమీటర్ల లోనకి తీసుకెళ్ళాను. తీసుకెళ్ళిన తర్వాత నేను అన్నాను, అన్నా నేను ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తాను, నేను ఇంకా లోనకి తీసుకెళ్ళన్నాను. నేను అంటే డబ్బులు ఇస్తానంటే మరి వాళ్ళకి ఆశ ఉంటుంది కదా. ఇంకా లోనకు ఒక 3.5 4 కిలోమీటర్ల లోనకి తీసుకెళ్ళాను. లోనకి తీసుకెళ్ళిన తర్వాత నేను అన్నాను, అన్నా నేను నడుపుతాను, నాకు కొంచెం ఇవి అంటే వాళ్ళే నడుపుతారు దాన్ని, నేను నడుపుతాను, డబ్బులు ఇస్తాను, కొంచెం నాకు నడుపుతాకి ఇవ్వన్నాను. నేను ఇచ్చాడు, దాన్ని పట్టుకున్నాను. నేను దేవుని ఇప్పుడు విశ్వాసులరా అక్కడికక్కడే అలలు అలా ప్రారంభించబడుతున్నాయి. సముద్రము 3-4 కిలోమీటర్ల లోనికి వెళ్ళేసరికి అక్కడికక్కడే అలలు తిరుగుతున్నాయి. అక్కడికక్కడే గుండాలు, సుడిగుండాలు తిరుగుతూ దేవుని ఇప్పుడు విశ్వాసులరా ఆ అలలు చూచి, ఆ గుండములు చూచి, ఆ నీటిని చూచి ఒక్కసారిగా భయం వచ్చేసింది. నేను అన్నాను, ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తానన్నా, నన్ను త్వరగా ఒడ్డుకు తీసుకెళ్ళిపో అన్నాను. ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తాను త్వరగా. దేవుని ఇప్పుడు విశ్వాసులరా శాంతికరమైన జలములుండవు. జలము అంటేనే ప్రమాదకరమైనది దేవుని ఇప్పుడు విశ్వాసులరా. కానీ దావీదు అంటున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను. అంటే అలాంటి పరిస్థితుల్లో నడిచినా కూడా ఎలా ఉంటుందంటే అక్కడ శాంతి. దేవుని ఇప్పుడు విశ్వాసులరా ఎంత చక్కగా దావీదు భక్తుడు రాశాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు, తన నామమును బట్టి నాకు సేద తీర్చుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయముకు భయపడను. గాఢాంధకారం అంట. దేవుని ప్రియ విశ్వాసులరా చీకటిగా ఉన్న, దేవుని ప్రియ విశ్వాసులరా వెలుగులు లేని అంధకారము ఉన్న ప్రాంతములో ఒకసారి నడవండి.
దావీదు అంటున్నాడు, అంధకారం మాత్రమే కాదు, గాఢాంధకారం. అంటే ఒక మనిషిని మనిషి పోల్చుకోలేనంత, కళ్ళు మూసిన కళ్ళు తెరిసిన ఒకే విధంగా గాఢాంధకారం. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయముకు భయపడను. దేవుని ప్రియ విశ్వాసులరా, దావీదు ఎంత చక్కగా వ్రాస్తున్నాడు. దేవుని ప్రియ విశ్వాసులరా, ఇదిగో ఆ మాట చెబుతూ, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరిచేదవు. ఒక ప్రక్కనేమో కొడుకు తరుముతున్నాడు, ఎదురుగా ఫిలిస్తీన్లు ఉన్నారు, శత్రువులు ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఆకు వేసి భోజనము దేవుడు ఏర్పాటు చేస్తే దేవుడిని తలంచుకొనొచ్చు, స్తుతించుకొనొచ్చు. దావీదు అంటున్నాడు, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచేదు అని అంటూ దావీదు ఏమంటున్నాడంటే, వీటన్నిటికీ గల కారణం యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండు చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు, నా శత్రువుల ఎదుట నాకు భోజనం సిద్ధపరచుచున్నాడు అని వీటన్నిటిని చెబుతూ వీటి కారణాన్ని దావీదు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఏంటా కారణం అంటే, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. దేవుని ప్రియ విశ్వాసులరా, దేవుడు ఏ కారణము చేత దావీదుకు కొరత రానివ్వలేదు. పచ్చిక గల చోట్ల పరుండు చేశాడు. గాఢ అంధకారపు లోయలో నడిచిన అపాయం ఎందుకు రాలేదు? ఇదిగో దావీదు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఏమి జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే, దేవా నూనెతో నా తల అంటి ఉన్నావు, నూనెతో నా తల అంటావు నీవు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. దేవుని ప్రియ విశ్వాసులరా, అంటే అభిషేకమును జ్ఞాపకం చేసుకుంటున్నాడు దావీదు. దేవుని ప్రియ విశ్వాసులరా, తైలాభిషేకమును జ్ఞాపకం చేసుకుంటున్నాడు. తన యవన ప్రాయములో దేవుని ప్రియ విశ్వాసులరా, సమూయేలు అనే ప్రవక్త తైలపు కొమ్మును తీసుకుని ఆ తైలపు కొమ్ములో ఉన్న నూనెను ఇదిగో దావీదుపై పోసి దావీదును తైలముతో అభిషేకించాడు. ఆ యవన కాలములో జరిగిన అభిషేకాన్ని వృధాప్యములో ఆఖరిలో జీవిత కడవరి భాగములో ఉన్న దావీదే ఇదిగో జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవునికి స్తోత్ర. దేవుని ప్రియ విశ్వాసులరా, దేవుని సేవకునిగా స్వస్థతశాలకు వచ్చిన వారులరా, ముదునూరుపాడు స్వస్థతశాలలో ఉన్న విశేష జనాంగమా, ఇక్కడ మీరు కూడా అభిషేకమును పొందుతున్నారు. దేవునికి స్తోత్ర. ఈ అభిషేకం చెప్పాలి, తైలంతో అభిషేకం జరుగుతుందా లేదా? అందరి మీద తైలం పోయబడుతుందా లేదా? అభిషేకము దేవుని ప్రియ విశ్వాసులరా, చాలా మంది అభిషేకములు ఈ నెలంతయు కూడా తైలాభిషేకములు, ఈ నెలంతయు కూడా తైలముతో అభిషేకాలే. దావీదు ఎలాగైతే అభిషేకింపబడ్డాడు, దేవుని ప్రియ విశ్వాసులరా, దేవుడు ఎలాగైతే మోషేను అభిషేక తైలమును తయారు చేయమన్నాడు, ఈరోజు దేవుని ప్రియ విశ్వాసులరా, ఈ రాష్ట్రంలో మాత్రమే కాదు, ఈ దేశంలో మాత్రమే కాదు, విదేశాలలో కూడా దేవుని ప్రియ జనాంగమా తైలాభిషేకములు దేవుడు జరిగించుచూ ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్ర. మరి తైలాభిషేకములు పొందిన వారందరూ కూడా దావీదు వలె చెప్పగలరా? తైలాభిషేకమును పొందిన వారందరూ కూడా ఇదిగో యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అని చెప్పగలరా? తైలాభిషేకము పొందిన వారందరూ కూడా దేవుని ప్రియ విశ్వాసులరా, ఇదిగో పచ్చిక గల చోట్ల దేవుని నన్ను పరుండ చేయిస్తున్నాడు అని మీరు చెప్పగలరా? గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన అపాయం రాదు అని మీరు చెప్పగలరా? అసలు అభిషేకం ఎవరికి? దావీదు దేవుని ప్రియ విశ్వాసులరా ఎందుచేత అభిషేకింపబడ్డాడు? ఈరోజు అభిషేకములు పొందేవారు, తైలముతో అభిషేకమును అందుకునేవారు స్వస్థతశాలలో, మీ సంఘాలలో, మీ మందిరాలలో, మీ గృహాలలో తైలమును ఉపయోగించేవారు, అభిషేక తైలము అది మీకు ఉపయోగకరంగా ఉండాలి అనంటే మీరు ఎలా ఉండాలి? దావీదు ఎలా ఉన్నాడు? ఎవరు పడితే వారు అభిషేకము పొందితే అభిషేకం పనిచేస్తుందా? సమూయేలు గ్రంథము, మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము
16వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. అతడు వాని పిలువనంపించి లోపలకు తోడుకొని వచ్చెను. అతడు ఎర్రని వాడును చక్కని నేత్రములు గలవాడును చూచుటకు సుందరుడైన వాడయుండెను. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించుమని యెహోవా సెలవీయగా. చాలండి. దేవునికి స్తోత్ర. దేవుని విశ్వాసులరా, దావీదుకు అభిషేకము ఎవరు చేశారు అని అంటే సమూయేలు ప్రవక్త. దావీదు దేవుని విశ్వాసుల రాగానే దావీదును చూచి, అక్కడ వ్రాయబడిన మాట, దావీదంట ఎలా ఉన్నాడో అక్కడ చాలా స్పష్టంగా వ్రాసారు. ఎర్రని వాడును చక్కని నేత్రములు కలిగిన వాడును చూచుటకు సుందరుడునై ఉన్నాడు. దేవుని విశ్వాసులరా, ఇశ్రాయేలీలకు అప్పటి వరకు సౌలు రాజుగా ఉన్నాడు. సౌలు చేసిన దైవ వ్యతిరేక క్రియలను బట్టి దేవుడే సౌలును తప్పించి మరి ఒకరిని రాజుగా అభిషేకించాలని అనుకున్నారు. సౌలును తప్పించి మరి ఒకరిని రాజుగా అభిషేకించాలి, ఎవరిని అభిషేకించాలి అని వారు ఎదురు చూస్తున్న సమయంలో దేవుడు అన్నారు సమూయేలు ప్రవక్తతో, సమూయేలా, నీవు యెషయి అనబడిన వ్యక్తి ఇంటికి వెళ్ళు, నేను అభిషేకించేవాడు అక్కడే ఉన్నాడు. సమూయేలు పరిగెత్తుకుంటూ వచ్చేశాడు. యెషయి అనబడిన వ్యక్తి ఇంటికి వెళ్ళాడు. యెషయా, ఒకసారి నీ కుమారుణ్ణి పిలు, నీ కుమారుణ్ణి రప్పించి ఒకసారి దేవుడే అభిషేకము చేయమంటున్నాడు. దేవుడి అభిషేకము ఇప్పుడు జరగాలి, ఒకసారి నీ కొడుకుని రమ్మను అని అంటే వెంటనే వెళ్ళి దేవుని విశ్వాసులరా అతని కుమారులలో ఎలియాబును పిలిచాడు. ఎలియాబును పిలిచి, ఇదిగో 16:6 ఉంటుంది, చదవండి. వారు వచ్చినప్పుడు అతడు ఎలియాబును చూచి, నిజముగా యెహోవా అభిషేకించువాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకొనెను. చాలండి. ఎలియాబు అనబడిన కుమారుడు వచ్చాడు. వచ్చి ఇదిగో సమూయేలు ప్రవక్త ఎదుట నిలవబడ్డాడంట. సమూయేలు ఆ ఎలియాబును చూడగానే అనుకున్నాడంట, అతని ఆకారము అతని రూపము చూచి, ఇదిగో యెహోవా అభిషేకించువాడు ఇతడేనేమో. చాలా బలంగా ఉన్నాడు, చూచుటకు సుందరముగా ఉన్నాడు, మంచి ఆకారము కలిగిన వాడై ఉన్నాడు, ఇతనేనేమో యెహోవా అభిషేకించేవాడు అనుకున్నాడంట. దేవుడు అంటున్నాడు, సమూయేలా, నేను కోరుకున్నవాడు ఇతడు కాదు. మనుషులు పై రూపాన్ని లక్ష్య పెట్టుదురు. 7వ వచనం ముగింపు చదవండి. అతని రూపాన్ని అతని ఎత్తును లక్ష్య పెట్టకము. మనుష్యులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. దేవుని విశ్వాసులరా, ఇదిగో దేవుడు అంటున్నాడు, ఇదిగో అతని రూపమును అతని ఎత్తును నీవు లక్ష్య పెట్టకము. మనుష్యులు లక్ష్య పెట్టు వాటిని నేను లక్ష్య పెట్టను. దేవుని విశ్వాసులరా, ఆ ఏలియాబును తీసుకొస్తే ఏలియాబు ఎత్తు, ఆ ఏలియాబు ఆకారమును చూచి ఇతనేనేమో అనుకున్నారు. ఏలియాబును దేవుడు చూచి అంటున్నాడు, నేను కోరుకున్నవాడు ఇతడు కాదు. పక్కకు పంపించేశారంట. తర్వాత ఎవరు వచ్చారంటే అబీనాదాబు వచ్చాడు. అబీనాదాబును చూచాడు దేవుడు. అబీనాదాబును చూచి అంటున్నాడు, ఇదిగో నేను కోరుకున్నవాడు ఇతడు కాడు. మరలా ఇంకా ఎవరైనా ఉంటే రప్పించు అని అంటే, ఇదిగో యెషయా కుమారుల్లో నుంచి షమ్మా వచ్చాడు. షమ్మాను చూచాడు దేవుడు. షమ్మా గురించి దేవుడు అంటున్నాడు, నేను కోరుకున్నవాడు ఇతడు కాదు. ఎంతమంది దావీదు కుమారులు అండమ్మా? 7. 7గురిని రమ్మన్నాడు. 7 వచ్చారు. 7 చూచాడు సమూయేలు, నేను కోరుకున్నవారు వీరు. సమూయేలు అంటున్నాడు, ఇంకా ఎవరైనా ఉన్నారా అంటే ఒకడున్నాడండి, కడసరివాడు, కడపటివాడు. ఎక్కడున్నాడు? అడవిలో గొర్రెల మందలు మేపుతున్నాడు. ఒకసారి అతను కూడా రమ్మను. ఒకవేళ అతను కాకపోతే వెళ్ళిపోతాను, ఒకసారి అతను కూడా రమ్మను. 7 చూచాను. 7 కాదంటున్నాడు దేవుడు, ఒకసారి అతన్నే రమ్మను.
దావీదు పరిగెత్తుకుంటూ, కబురు వెళ్ళింది దావీదుకి, దావీదు పరిగెత్తుకుంటూ వచ్చాడు. దావీదు లోనకి రాగానే, దావీదును చూడగానే అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, దేవుని ప్రియ విశ్వాసులరా, అతడు ఎర్రని వాడును, చూచుటకు చక్కని నేత్రములు కలిగిన వాడును, సుందరుడై ఉన్నాడు, నేను కోరుకున్నవాడు ఇతడే. దేవునికి స్తోత్ర. వెంటనే దావీదు పైకి ఆ తైలమును సమూయేలు ప్రవక్త పోసి ఏం చేశారు? అభిషేకము చేశారు. అభిషేకము జరిగిన నాటి నుంచి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని ప్రియ విశ్వాసులారా, ఇదిగో తైలముతో అభిషేకింపబడుతున్న మీరు కూడా, ఇక్కడ తైలము పోయించుకుంటున్న మీరు కూడా, దేవుని ఆత్మ బలముగా మీ మీదకు వచ్చునుగాక. తైలముతో మీరు అభిషేకింపబడుదురుగాక. దావీదు వలె దీవించబడుదురుగాక. దావీదు వలె వాగ్దాన ఆశీర్వాదములు పొందుదురుగాక. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. దేవుని ప్రియ విశ్వాసులరా, మరి దావీదు మాత్రమే అభిషేకం ఎందుకు పొందాడు? అంతకు ముందున్న అబీనాదాబు పొందలేదే, ఎలియాబు అభిషేకము పొందలేదే, షమ్మా అభిషేకము పొందలేదే. 7గురిని చూశాడు, 7గురు కూడా వద్దు అని అన్నాడే. మరి దావీదును చూడగానే దేవుడు, ఇతడే నాకు కావలసింది, ఇతడే నేను కోరుకుంది, ఇతడే ఇదిగో నేను ఎన్నుకుంది అని దేవుడు ఎందుకు చెప్పాడు? పైగా అక్కడ ఒక మాట రాయించాడు ఆయన. ఏంటా మాట? దావీదును చూడగానే ఏమనుంది అక్కడ? దావీదు రాగానే, చదవండి, 12వ వచనం చదవండి అయ్యా. అతడు వాని పిలిపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరునై యుండెను. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే. దేవుని ప్రియ విశ్వాసుల ఒక ప్రశ్న. దేవుడు దావీదుని ఎలా వర్ణించాడు అమ్మా? 1 ఎర్రని వాడు, 2 చక్కని నేత్రాలు గలవాడు, 3 సుందరుడై ఉన్నాడు. మరి అంతకుముందేమో ఎలియాబును చూసినప్పుడు అతని ఎత్తు, అతని ఆకారమును చూసి దేవుడు కోరుకున్నవాడు ఇతనేనేమో అంటే దేవుడేమన్నాడు? మనుషులు చూసే వాటిని నేను చూడను అన్నాడు ఆయన. ఇప్పుడేమంటున్నాడు? దావీదు ఎర్రనివాడు, దావీదేమో చక్కని నేత్రాలు కలవాడు, దావీదేమో సుందరుడు అంటున్నాడు ఆయన. వారి శరీరం ఎలా ఉంటుంది? వారి ముఖం ఎలా ఉంటుంది? ఇక్కడ ఏమని రాయబడింది? ఎర్రని వాడంట, సుందరుడంట. దేవుని ప్రియ విశ్వాస, చక్కని నేత్రములు కలిగిన అడవిలో గొర్రెలు మేపుకునేవాడు ఎవరైనా అంత సుందరంగా ఉంటాడా? ఎర్రగా ఉంటాడా? ఎలా ఉంటాడు? నల్లగా ఉంటాడు. దేవుని ప్రియ విశ్వాసులరా, అంటే ఈ వర్ణన శరీర సంబంధమైన వర్ణన కాదు, ఆత్మ సంబంధమైన వర్ణన. దేవునికి స్తోత్ర. దావీదులో ఆ ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టి దావీదు మీద తైలమును పోసి దేవుడు ఏం చేశాడు? అభిషేకించారు. ఈరోజు దేవుని ప్రియ విశ్వాసులరా, అభిషేకములు పొందేవారులరా, అభిషేకము దావీదు వలె మీరు స్థిరపరచబడాలి అని అంటే మీలో కూడా ఈ లక్షణాలు ఉండాలి, మీలో కూడా ఈ ప్రత్యేకతలు ఉండాలి. ప్రత్యేకతలు లేకుండా తైలం మీ మీద పడితే ఉపయోగం లేదు. తైలం లేకుండా అభిషేకము దేవుని ప్రియ విశ్వాసులరా మీరు పొందితే ఉపయోగము లేదు. ప్రత్యేకతలు కలిగి తైలము మీ మీద పడి అభిషేకము జరిగినప్పుడు దేవుడు తప్పనిసరిగా అభిషేకానికి 100 దేవుడు దీవెన దయచేయువాడు ఆయన. మీరు కూడా దావీదు వలె ఏంటి ఆ ప్రత్యేకతలు? మొదటిగా దావీదు ఎర్రనివాడు. ఎర్రనివాడు అంటే ఇంగ్లీష్లో ఉంటుంది, దాని అర్థం ఏంటంటే రుడ్డీ ఫేస్ అని ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటంటే హెల్దీ ఫేస్ అంట. హెల్దీ అంటే ఆరోగ్యవంతమైన. దేవుని ప్రియ విశ్వాసులరా, ఆరోగ్యవంతులు మనం చూస్తే చెప్పచ్చు, రక్తం శరీరంలో ఉందో లేదో చూస్తూ చెప్పచ్చు. రక్తం లేని వారిని కూడా చూస్తే చెప్పేయచ్చు. వారి ముఖం చూసి, వారి కళ్ళు చూసి ఒంట్లో రక్తం లేనట్టుంది, శరీరంలో రక్తం లేనట్టుంది. డాక్టర్ అయితే వెంటనే చూడగానే చెప్పేస్తారు. గోరులు చూస్తారు, కళ్ళు చూస్తారు, చర్మాన్ని చూస్తారు, నాలుగు చూస్తారు. ఆరోగ్యంగా లేవు నీవు, నేను టెస్ట్ చేయ అవసరం లేదు.
రుడ్డీ ఫేస్ ఇంగ్లీషులో ఉంటుంది. దేవుని ఇప్పుడు విశ్వాసులరా, ఎర్రని ముఖము కలిగిన వాడు అంటే ఆరోగ్యవంతమైన అంటే దాని అర్థము పరిశుద్ధ పరిభాషలో దేవుని ప్రియ విశ్వాసులరా, యాకోబే పరిశుద్ధమైన అంతస్తు కలిగిన వాడు. దేవునికి స్తోత్ర. ఆరోగ్యవంతమైన అంటే పరిశుద్ధమైన. దేవుని ఇప్పుడు విశ్వాసులరా, దావీదును దేవుడు అభిషేకించడానికి గల కారణం ఏంటంటే దావీదు పరిశుద్ధమైన అంతస్తు కలిగిన వాడు. అతనిలో పాపము లేదు, దావీదులో పాపము లేదు. దావీదు పరిశుద్ధుడిగా ఉన్నాడు. దేవుని ఇప్పుడు విశ్వాసులరా, ఎలియాబును చూచాడు, అభినాదాబును చూచారు, షమ్మాను చూచారు. వారికి పైకి అభిషేకము ఎందుకు రాలేదంటే వారు ఎర్రని వారుగా, అంటే దాని అర్థం ఆరోగ్యవంతమైన అంటే పరిశుద్ధమైన స్థితిలో వారు లేరు. ఒకవేళ వారు ఉంటే వారికి దేవుడు అభిషేకం చేసేవాడేమో. దేవుని ఇప్పుడు విశ్వాసులరా, దేవుడు ఆదామోవలైన వారు పాపం చేసిన తరువాత పరలోకమందున్న తండ్రి ఈ లోకానికి వద్దాము అని ఆయన 1 కాదు 2 కాదు, దేవుని ఇప్పుడు విశ్వాసులరా 4000 సంవత్సరాలు ఎదురు చూచాడు ఆయన. ఎందుకు 4000 సంవత్సరాలు అంటే 4000 సంవత్సరాల తర్వాత అంట ఆయన ఈ లోకానికి రావడానికి, ఈ లోకములోకి వచ్చేటంత, దేవుని ఇప్పుడు విశ్వాసులరా, ఈ లోకపు గర్భములో నివసించేటంత పరిశుద్ధత ఒక్క మరియమ్మ గారిలోనే కనబడింది. దేవునికి స్తోత్ర. పరిశుద్ధత లేదు కాబట్టి ఆయన రాలేదు. ఒకవేళ పరిశుద్ధత ఉండుంటే గనక ఆయన ఇంకా ముందే వచ్చే ప్రయత్నాన్ని చేసేవాడే. ఈరోజు దేవుని ఇప్పుడు విశ్వాసులరా, దేవునికి ఈ లోకానికి రావడానికి పరిశుద్ధత ఎలాగునో లేదు. దేవుడు మనలను అభిషేకించడానికి కూడా ఈరోజు చాలా మందిలో ఏం లేదు చెప్పండి, పరిశుద్ధత లేదు. పరిశుద్ధమైన స్థితి కలిగిన వారు దేవుని చేత అభిషేకింపబడతారు. అభిషేక తైలము మీ మీద పడ్డప్పుడు దేవుని ఇప్పుడు విశ్వాసులరా, మీరు కూడా దావీదు వలె అద్భుత కార్యములు చేయగలిగిన వారే అవుతారు. దేవునికి స్తోత్ర. దేవుని ఇప్పుడు విశ్వాసులరా, మిమ్మల్ని మీరు పరిశుద్ధంగా ఉంచుకోండి. అందరికీ జ్వరాలే కదా ఇప్పుడు. ఎవరికి చూసిన టైఫాయిడ్ జ్వరాలు, డెంగ్యూ జ్వరాలు, కీళ్ళ నొప్పులు, చికెన్ గునియా, దేవుని ఇప్పుడు విశ్వాసులరా రకరకాల జ్వరాలతో మనిషి బాధపడుతూ ఉంటుంటే డాక్టర్ల దగ్గరికి వెళ్తుంటే డాక్టర్లు అంటున్నారు, మీ పరిసరాలను పరిశుభ్రముగా ఉంచుకోండి, పరిశుద్ధమైన నీరు త్రాగండి, పరిశుద్ధమైన ఆహారము తినండి. ఈరోజు అలాగే దేవుని అభిషేకం పొందుకోవాలంటే, శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే పరిశుద్ధమైన ఆహారం, ఆత్మ బలంగా ఉండాలంటే పరిశుద్ధమైన క్రియలు కలిగిన వారై ఉండాలి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఒకవేళ అపరిశుద్ధ కార్యములు మనం చేశాము అనంటే, పాపపు క్రియలు మనము చేశాము అనంటే దేవుని ఇప్పుడు విశ్వాసుల అభిషేకము మన మీద ఏమాత్రము కూడా ఉండదు. అభిషేకము పొందిన ఇదిగో సంసోను మహాబలవంతుడు. పరిశుద్ధ గ్రంథములో సంసోను కంటే బలవంతులు మరెవరూ కూడా లేరు. ఎంతటి బలవంతుడు అంటే అతడు ఒక్కడే 1000 మందికి సమాధానము చెప్పగలిగినంత బలవంతుడు. దేవుని ప్రియ విశ్వాసులరా, అతని బలాన్ని కోల్పోయాడు. ఎందుకు కోల్పోయాడు? ఎందులో పడ్డాడు చెప్పండి? పాపములు పడిపోయాడు. ఎందుకు కోల్పోయాడు బలాన్ని? ఎందుకు కోల్పోయాడు అభిషేకాన్ని? ఎందుకంటే అతనిలో ఏముంది? పాపము ఉన్నది. దేవుని ప్రియ విశ్వాసులరా, ఈరోజు మనం కూడా పరిశుద్ధమైన స్థితి కలిగిన వారుగా, ఈరోజు ప్రతి ఇంట్లో కూడా నీళ్లు కాచి వేడి నీళ్ళు త్రాగుతున్నారు, లేకపోతే మంచినీరు త్రాగుతున్నారు. ఒకప్పుడు పొలాల్లోకి వెళ్ళి బోధుల్లో ఇటు అటు దాన్ని సరి చేసుకుని బోధు నీళ్ళు తాగేసేవారు. ఇప్పుడు త్రాగలరా? లేదు. కలుషితమైపోయింది. దేవుని ప్రియ విశ్వాసులరా, లోకములో కాలుష్యం ఎక్కువైపోయింది, లోకములో అపరిశుద్ధత ఎక్కువైపోయింది. కాబట్టి ఇప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి, ఇంకా పరిశుద్ధమైన స్థితి కలిగిన వారుగా. చాలామంది అంటారు, దావీదు పాపం చేయలేదా అండి అంటారు. దావీదు పాపం చేశారు.
దావీదే చాలా ఘోరమైన పాపాలు చేశాడు. కానీ అయ్యగారు అన్నారు, దావీదు ఎంత ఘోరమైన పాపాలు చేశాడో అంతకంటే ఎక్కువ పశ్చాత్తాపమును పొందాడంట దావీదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏం పొందాడు అమ్మా? పశ్చాత్తాపం పొందాడు. పాపం చేశాడు. ఎంత పాపం చేశాడు దావీదు? అంతకు మించిన పశ్చాత్తాపం అంట. అతని పాపము గుర్తుకు రానంతగా అతని పశ్చాత్తాపం ఎక్కువైందంట. దేవుని ఇప్పుడు విశ్వాసులరా, ఈరోజు మానవులలో పాపం చేస్తున్నారు. రెండు, వారిలో అసలు ఏమి లేదంటే కించెత్తైనా ఏం లేదు, పశ్చాత్తాపం లేదు. అయ్యో నేను తప్పు చేశానే, అయ్యో నేను పాపం చేశానే, అయ్యో నేను నా తండ్రిని బాధ పెట్టానే, నా కుటుంబాన్ని బాధ పెట్టానే, నేను ఒకరిని మోసం చేశానే, ఒకరికి అన్యాయం చేశానే, ఒకరిని వేధించానే, అయ్యో తప్పు చేశానే అన్న పశ్చాత్తాపం ఈనాడు మనుషులలో ఏమైపోయింది అమ్మా? కరువైపోయింది. పశ్చాత్తాపం లేదు మానవునికి. దేవుని ఇప్పుడు విశ్వాసులరా, ఆ పశ్చాత్తాపము లేక, పాపమును విసర్జించలేక ఈరోజు దావీదు 7 కుమారులకు అభిషేకం జరగల. ఎవరికి జరిగిందంటే దావీదుకే జరిగింది. యెష్షయి కుమారులకి 7 అభిషేకం జరగల, ఒక్క దావీదుకు మాత్రమే అభిషేకం. దేవుని ఇప్పుడు విశ్వాసులరా, ఎందుకంటే దావీదు పరిశుద్ధుడుగా ఎంచబడిన వాడై ఉన్నారు. దేవునికి స్తోత్ర. పాపం చేసి తప్పించుకునేవారు ఎవరునో కూడా లేరు. మనిషి తప్పించుకోలేడు. ఆదాము తప్పించుకోలేదు, ద్రాగోను తప్పించుకోలేదు, కయ్యను తప్పించుకోలేదు, అననీయ సపేరాలు వారు తప్పించుకోలేదు. ఈరోజు పాపం చేసిన ఎవరునో కూడా తప్పించుకోరు. అభిషేకం ఎవరికంటే దేవుని విశ్వాసులరా, పరిశుద్ధులకే. ఈరోజు మీపై అభిషేకం పడుతుందా లేదా? తైలంతో అభిషేకం జరుగుతుందా లేదా? దేవుని విశ్వాసులరా, అభిషేకం పొందేటప్పుడు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరుచుకునే ప్రయత్నం చేయండి. దేవుని దగ్గర పాపాలు ఒప్పుకొని, దేవుని విశ్వాసులరా, చాలామంది అనుకుంటారు పాపం అంటే చాలా పెద్దది అనుకుంటారు. అయ్యగారు ఒక మాట అన్నారు, ఊహలలో నీ పాపములను ఒప్పుకొనుము తండ్రి ఎదుట, ఊహలలోని పాపములను ఒప్పుకొనుము తండ్రి ఎదుట. ఒక మాట, ఏ పాపాలంట? ఊహలోని పాపం. అంటే ఇంకా పాపం ఎక్కడుంది? ఇక్కడ పుట్టింది. ఇక్కడ పుట్టిన పాపం ఇంకా ఇక్కడి నుంచి ఎక్కడికి రాలేదు, క్రియారూపకంలోకి ఇంకా రాలేదు. ఇప్పుడు ఊహలోని పాపమనే ఒప్పుకోమంటే ఇక క్రియారూపంలో చేసిన పాపాలు, మాట్లాడిన పాపాలు, చూచిన పాపాలు, చేసిన పాపాలు, నడిచిన పాపాలు. దేవుని విశ్వాసులరా, ఊహలోని పాపం. సైతానును దేవుడు ప్రధాన దేవదూతగా ఉండేవాడు, సాతాను, లూసిఫర్. అక్కడి నుంచి ఎక్కడికి గెంటేశారు అమ్మా? పాతాళానికి గెంటేశారు. ఎందుకు గెంటారు అమ్మా? లూసిఫర్ పాపం చేశాడు. ఎక్కడ పాపం చేశాడు అమ్మా? ఊహలో పాపం చేశాడు, తలంపులో పాపం చేశాడు. ఏంటి ఆ తలంపు అంటే, నేను దేవుని కన్నా గొప్పవాడిని అయిపోతానేమో, నేను దేవుని కన్నా అనే పాపం ఎక్కడొచ్చింది? ఇక్కడ పుట్టింది. ఇక్కడ పుట్టిన పాపానికి దేవుడు ఏం చేశారు చెప్పండి? ఎక్కడికి గెంటేశారు? ఇప్పుడు చెప్పాలి. మనల్ని దేవుడు ఎలా గెంటాలి, మనల్ని దేవుడు ఎలా గెంటుతాడు, మనలో ఏ పాపం ఉంది? దేవుని విశ్వాసులరా, అయ్యగారు కీర్తన రాశారు, ఆవగింజంత పాపము. ఏ గింజ అంట? ఆవగింజంత. మన దగ్గర ఆవగింజలు కాదు, పుచ్చకాయలు కాదు అమ్మా, పనసకాయలు కాదు, ఇంకా అసలు కాయలు కూడా మనకు సరిపోవు అమ్మా. కాయలు మించి కొండలంత పాపాలు అయిపోయి ఉంటాయి మనలకి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని విశ్వాసులరా, పరిశుద్ధపరచబడే స్థితి మీరు కలిగిన వారై ఉండండి. పరిశుద్ధపరచబడి, ఇదిగో దావీదు అభిషేకమును పొందాడు. ఎవరికి అభిషేకం అంటే? పరిశుద్ధులకే. అభిషేకం స్థిరపరచబడాలనంటే దేవుని విశ్వాసం. ఇప్పుడు అమ్మ అందరికీ అన్నం పెడుతుంది. ఇంట్లో 4 బిడ్డలు ఉన్నారు. 4కి అమ్మ ఏం చేస్తుంది?
ఒకరికి సెపరేట్గా ఒకరికి ఎక్కువ ఒకరు తక్కువ ఉంటుందమ్మా? అందరికీ ఒకటే కదా, అందరికీ ఒకేలా పెడుతుంది. ఒకళ్ళేమో లావుగా ఉంటారు, ఒకళ్ళేమో సన్నగా ఉంటారు. ఎందుకు? అందరికి అభిషేకాలు జరుగుతాయి, అందరికి అభిషేకాలు జరుగుతాయి. మీరు ఎలా తింటారు అనే దాన్ని బట్టి మీ బలం ఉంటుంది. అందరికి అభిషేకాలు జరుగుతాయి, మీరు ఎలా ఉన్నారు అనే దాన్ని బట్టి మీ ఆశీర్వాదాలు ఉంటాయి. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. అందరి మీద తైలం పడుతుంది. దావీదు అభిషేకమును పొందుకోవడానికి అతనిలో ఉన్న ప్రధానమైన ప్రత్యేకత ఏంటంటే, దావీదు పరిశుద్ధుడుగా, అతను ఎర్రని వాడు అంటే పాపము లేనివాడు, ఆరోగ్యవంతమైన ఫేస్, రూడీ ఫేస్. రెండవదిగా వాక్యాన్ని ముగించుకుందాం. దేవుని ఇప్పుడు విశ్వాసులరా, అతడు ఎర్రనివాడు. రెండవదిగా చక్కని నేత్రములు కలిగిన వాడు. దేవుని ఇప్పుడు విశ్వాసులరా, దావీదంట చక్కని నేత్రాలు కలిగిన వాడై ఉన్నాడు. నాకు దావీదును చూస్తే భలే ఆశ్చర్యం అవుతుంది ఒక్కొక్కసారి. దావీదు ఏమైనా స్పెషల్ కాల్జోడు ఏమైనా పెట్టుకున్నాడేమో అనిపిస్తుంది నాకు. దావీదును చూస్తే ఏదైనా స్పెషల్ గోగల్స్ ఏమైనా, మంచి కళ్ళద్దాలు ఏమైనా పెట్టుకున్నాడేమో దావీదు, ప్రత్యేకమైన కళ్ళద్దాలు ఏమైనా పెట్టుకున్నాడేమో అనిపిస్తుంది దావీదును చూస్తే. ఎందుకంటే సరదాగా అనుకుందాం, ఇలా ఒక పులి వచ్చింది అనుకోండి, సరదాగా ఇలా ఓ పులి వచ్చింది అనుకుందాం, ఏం చేస్తాం మనం? అమ్మ ఇలా పరిగెడతాం, అంతేనా కాదా? లేకపోతే ఇలా వచ్చింది అనుకోండి ఓ పులి, ఏం చేస్తాం? ఇలా పరిగెడతాం. పులి వచ్చిందంటే ఆ పులి బావచ్చు దావచ్చు కూర్చోమంటాం మనం. నిజంగా చెప్పాలి, పులి ఎందుకు కుక్క వచ్చినా, కొంచెం ఏదైనా పిచ్చుకోక వచ్చింది అనుకోండి, దాన్ని చూచే కంగారు పడతాం. దావీదు అడవిలో గొర్రెలు మేపుకుంటూ ఉంటుంటే ఏమొచ్చింది దావీదు దగ్గరికి? సింహం వచ్చింది. దావీదు అడవిలో దేవుని విశ్వాసులరా గొర్రెలు మేపుతూ ఉంటుంటే ఎలుగుబంటి వచ్చింది. కానీ దావీదు పారిపోయాడా? పారిపోలేదు. దేవుని విశ్వాసులు ఇదిగో అన్నల దగ్గరికి వెళ్ళాడు, క్యారేజ్ పట్టుకుని భోజనాలు ఇద్దామని. దేవుని విశ్వాసులరా, అక్కడ గొల్లియాతు ఆజానుబాహుడు ఉన్నాడు. గొల్లియాతును చూసి రాజ్యం వణుకుతుందంట. వణుకుతుంటే దావీదు వెళ్ళాడు. దావీదు వెళితే దేవుని విశ్వాసులరా ఏమంటున్నాడు దావీదు అక్కడికి వెళ్ళి? ఈ సున్నతి లేని ఈ ఫిలిస్తీయుడు ఏ పాటివాడు? దావీదు ఎంతంట? పొట్టోడు దావీదు. గొల్లియాతు ఏమో ఆజానుబాహుడు. దావీదు గొల్లియాతును చూచి ఏమన్నాడు? అసలు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు అసలు ఏ పాటివాడు? రాళ్ళు తీసుకుంటుంటే గొల్లియాతు అంటాడు, అవురా నేను కుక్కను అనుకున్నావా అంటే దావీదు ఏమైనా ప్రత్యేకమైన కళ్ళద్దాలు పెట్టుకున్నాడేమో అనుకుంటాను నేను. ఎందుకంటే దావీదు అతని ఎదురుగా ఉన్న శత్రువుల్ని, లేకపోతే అతని ఎదురుగా ఉన్న బలవంతుల్ని అలా చూడలేదు దావీదు. దేవుని విశ్వాసులరా, ఈరోజు చాలామంది మన ఎదుటి ఏదైనా ఒక శ్రమ ఉంటే, మన ఎదుటి ఏదైనా బాధ ఉంటే, మన ఎదుటి ఏమైనా ఇబ్బంది ఉంటే దాన్ని చాలా పెద్దదిగా మనం చూస్తాం. కానీ దావీదు దైవికమైన నేత్రములు కలిగిన వాడు దావీదు. దేవునికి స్తోత్ర. ఏ నేత్రాలు? చక్కని నేత్రములు కలిగిన వాడు. అంటే దావీదు చూపంతా కూడా దైవికమైన నేత్రములు కలిగిన వాడై ఉన్నాడు దావీదు. దేవుని ప్రియ సంగమా, ఈరోజు మన శ్రమలు వచ్చినప్పుడు దావీదు వలె, బాధలు వచ్చినప్పుడు దావీదు వలె, కష్టము వచ్చినప్పుడు దావీదు వలె మనం చూడగలిగితే చాలా సంతోషకరమైన స్థితి. ఎప్పుడు చూడగలుగుతాం? దైవికమైన నేత్రాలు ఉన్నప్పుడు, దేవుని ద్వారా నువ్వు లోకాన్ని చూడగలిగినప్పుడు. దేవుని ద్వారా పచ్చకామరులోడికి లోకమంతా ఎలా కనబడుతుంది? పచ్చగా కనబడుతుంది. ఎందుకు? అతని కళ్ళు ఎలా ఉన్నాయి? పచ్చగా ఉన్నాయి. దేవుని విశ్వాసులరా, అలాగే ఈరోజు మనం దేవుని బట్టి ఒకవేళ చూడగలిగితే, దావీదు చూపు ఎప్పుడూ కూడా దైవికమైన దేవుని చూపై దావీదుకు ఉన్నది. కాబట్టి దేవుని విశ్వాసులరా, దావీదును దేవుడు ఎన్నుకున్నాడు. ఈరోజు మానవుడు మాత్రం దేవుని విశ్వాసులరా, మానవులలో ఆ చూపు లేదు. దేవుని బట్టి చూడలేకపోతున్నారు. ఆస్తిని బట్టి, ఐశ్వర్యమును బట్టి, దేవుని విశ్వాసులరా, అధికారమును బట్టి, లోకమును బట్టి ఈరోజు మనిషి మరి ఒక మనిషిని చూస్తున్నాడేమో.
మనిషి మరి ఒక మనిషిని, లేక మనిషి మరి ఒక పరిస్థితులను, లేక మనిషి లోకాన్ని దేవుని ప్రియ విశ్వాసులరా అలాగు చూడగలిగితే అది కొంతకాలమే బలం. దేవుని ప్రియ విశ్వాసులరా కొన్ని రోజులే బలం. ఈరోజు మనం ఎవరిని బట్టి చూడాలి చెప్పండి? దేవుని బట్టి చూడాలి. నిజమే, అలా చూశాడు. సింహం వచ్చినా భయపడలేదు, ఎలుగుబంటి వచ్చినా భయపడలేదు, గొల్యాతు వచ్చినా భయపడలేదు. దేవుడు ఏం చేశాడంటే దావీదును హెచ్చించుకుంటూ వచ్చాడు. ఆయన సౌలుకు 1000 గాను దావీదుకు 10,000 గాను. ఈరోజు దేవుని ప్రియ విశ్వాసులరా, మీరు మీ దృష్టిని అభిషేకమును పొందడానికి దైవికమైన దేవుని నేత్రాలతో, దేవుని ప్రియ విశ్వాసులరా మీ బలం ఏదై ఉండాలి చెప్పండి? చెప్పాలి, మాట్లాడతలేదు మీరు. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా శత్రువులు నన్ను చూటి, నన్ను నరకపు పాశములరికట్టి, నన్ను నా శత్రువులు నన్ను చూటి, నన్ను నరకపు పాశములరికట్టి, నన్ను వరదవలే భక్తిహీనులు పొర్లిన, వరదవలే భక్తిహీనులు పొర్లిన, వదలక నన్ను ఎడబాయని దేవా, వదలక నన్ను ఎడబాయని దేవా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం దేవుణ్ణి బట్టి దైవిక నేత్రములు కలిగిన వారుగా, దేవుని ప్రియ విశ్వాసులరా, దావీదు దైవికమైన నేత్రములతో లోకాన్ని చూచాడు. కాబట్టి అతడు ఎన్ని శ్రమలు వచ్చినా కూడా భయపడలేదు. దేవుని ప్రియ విశ్వాసులరా అధైర్యపడలేదు, దిగులు పడలేదు. దేవుని చూచాడు, బలపరచబడ్డాడు. ఈరోజు మీరు కూడా దావీదు వలె దేవుని ప్రియ విశ్వాసులరా చక్కని నేత్రములు, అంటే దైవికమైన నేత్రములు కలిగిన వారుగా. మూడవదిగా దావీదులో ఉన్న ప్రత్యేకత ఏంటండమ్మా? మొదటిగా ఎర్రని వాడును, చక్కని నేత్రములు కలిగిన వాడును, సుందరుడై ఉన్నాడు దావీదు. దేవునికి స్తోత్రం. సుందరత్వము. దేవుని ప్రియ విశ్వాసులరా సుందరుడై ఉన్నాడు అని అంట. అడవిలో ఉండేవాడు, గొర్రెలు మేపుకునేవాడు సుందరుడుగా ఉండగలడా అంటే ఇది శరీర సంబంధమైన సుందరత్వము కాదు. మరి ఏ సుందరత్వము అంటే ఆత్మకు సౌందర్యము అంటే అయ్యగారు అన్నారు, ఇది ఏ రాకడ అంతస్తు అయ్యున్నది. దేవునికి స్తోత్రం. పరమగీతములో ఉంటుంది, చదువుకుందాం. పరమగీతముల గ్రంథము దేవుని ప్రియ విశ్వాసుల మొదటి అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను. చాలండి, దేవునికి స్తోత్రం. ఇదిగో షోలామితో మాట్లాడుతుంది, నేను నల్లని దాననైనను, నేను సౌందర్యవంతురాలను. ఎవరు సౌందర్యవంతులు అంటే రాకడకు ఎవరైతే సిద్ధపడతారో, రాకడ సిద్ధపాటు ఎవరిలో ఉంటుందో, రాకడ అంతస్తు ఎవరిలో ఉంటుందో. అయ్యగారు రాశారు కదా కీర్తన, సూర్యుండు పూలకెంతో సొగసైన రంగులార్దును, సూర్యుడై నాటి యేసు శుభగుణములార్దును, సూర్యుడై నాటి యేసు శుభగుణములార్దు. షారోను మైదానముతో సమమైన మైదానంబు ఏ రాజ్య మందు లేదు,
ఏ రాజ్య మందు లేదు ఎంచి చూడగా. సూర్యుండు పువ్వులకెంతో సొగసైన రంగులద్దును సూర్యుండు అయినట్టు యేసు దేవుని ప్రియ విశ్వాసులరా రాకడకు సిద్ధపడే పెండ్లి కుమార్తెకులకు సొగసైన రంగులు అద్దుతాడు. దేవుని ప్రియ సంగమా, ఈరోజు సౌందర్యము సుందరుడుగా దావీదు కనబడ్డాడంటే దావీదు ఎల్లప్పుడూ రాకడ స్థితి కలిగిన వాడై ఉన్నాడు. బహుశా అందుకునేనేమో ఒక మాట ఉంటుంది, దావీదు సింహాసనము ఎప్పుడు వరకు నిలిచినంట? దావీదు సింహాసనం తరతరముల వరకు నిలుచును. అంటే అంత సిద్ధపాటు, రాకడ సిద్ధపాటు కలిగి ఉన్నాడు కాబట్టి దావీదు సింహాసనాన్ని దేవుడు కడ వరకు ఆశీర్వదించాడు. ఆయన దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆఖరులోనంట తలుపులు వేయిగా, దేవుడు తలుపులు వేయిగా తీయగలిగిన వాడును, దేవుడు తలుపులు తీయగా వేయగలిగిన వాడును ఎవరును లేరు. తాళపు చెవికి ఏం పేరుంది అమ్మా? ఏ తాళపు చెవి అంటది? ప్రకటన గ్రంథంలో దావీదు తాళపు చెవి. దావీదు సిద్ధపడినవాడు, రాకడ సిద్ధపాటు కలిగిన వాడు. దేవుని ఇప్పుడు విశ్వాసులు, అందుకనే దావీదు రాజ్యాన్ని దేవుడు తరతరములు నిలుచునని ఆశీర్వదించాడు. అందుకనే యేసు ప్రభువులు వారు పుట్టినప్పుడు కూడా పట్టణానికి ఏం పేరు వచ్చింది? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు, ఇన్ ద సిటీ ఆఫ్ డేవిడ్. దావీదు దేవుని ఇప్పుడు విశ్వాసులరా సింహాసనం నిలిచిపోయింది, ఎందుకంటే దావీదులో రాకడ సిద్ధపాటు ఉన్నది. దేవుని ఇప్పుడు విశ్వాసులరా ఈరోజు మనలో కూడా మీలో కూడా దేవుని ఇప్పుడు విశ్వాసులరా రాకడ అనే సిద్ధపాటు తప్పనిసరిగా ఉండాలి. చాలామంది దేవుని ప్రియ బిడ్డలారా, ఈ లోకములో కొంతకాలం మనం ఉండి ఈ లోకములో మనం సంతోషంగా ఏం చేసినా యథేచ్ఛగా చేయొచ్చు అని అనుకుంటూ ఉంటాం. కానీ ఈ లోకపు యాత్ర కొంతకాలమే, తర్వాత మనకు ఇంకొకటి ఉంది. ఇక్కడ చేసే ప్రతి క్రియ అక్కడ లెక్కింపబడుతుంది. దేవుని ఇప్పుడు విశ్వాసులరా రాకడకు సిద్ధపడేవారుగా, రాకడకు మనము ఆయుత్తపడేవారుగా అయ్యగారు అన్నారు, ప్రతి దినము రాకడ తలంపు, రాకడ ప్రార్థన, రాకడ స్థుతులు, రాకడ ధ్యానము కలిగి ఉండకపోయిన రాకడలో ఎత్తబడలేరు. కాబట్టి ప్రతిరోజునంట రాకడ ధ్యానం ఉండాలి, ప్రతిరోజు రాకడ తలంపు ఉండాలి, ప్రతిరోజు దేవుణ్ణి మనం స్తుతించుకుంటూ స్మరించుకుంటూ. ఓ పాట ఉంటుంది కదా, గురుతులను ప్రవచనములను, గురుతులను ప్రవచనములను గుణించుచున్నది, సరిగనున్నవి రెండు నన్నుచు, సరిగనున్నవి రెండు నన్నుచు ఉరియుచునే నున్నది, సరిగననుచు నున్నది, తరచునచున్నది. వధువు సంగము వరుని కొరకు, వధువు సంగము వరుని కొరకు ఎదురు చూచుచున్నది. గురుతులను ప్రవచనములను మాట్లాడతలేదు మీరు అసలు. చక్కగా ఉంది వాతావరణం అమ్మా. చేపల కూర వేసుకుని ఏట మాంసం వేసుకుని తింటే బాగున్నట్టు ఉన్నారు మీ మొక్కలు అమ్మా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, ఆమేన్. ఇది కూడా అంతకంటే రుచికరమైంది కదా. ఏది? దేవుని వాక్యం జుంటె తేనె కంటే మధురమైంది. దేవుడు మిమ్మల్ని బలపరచును గాక, ఆమేన్. దేవుని ప్రియ విశ్వాసులరా, గురుతులను ప్రవచనములను పెండ్లి కుమార్తె ఏం చేస్తుందంటే గుణించుకుంటుంది. మామూలుగా ఎక్కాలు గుణించుకోవడం మనకు తెలిసింది. మనకి 2 2 4, 2 3 6 ఇది వచ్చు. కానీ ఇక్కడ కొత్తగా ఉంది. ఏం గుణించుకుంటుందంట అమ్మా? గురుతులను ప్రవచనములను
గుర్తులు, ప్రవచనాలు, పరిశుద్ధ గ్రంథంలో ఏ ప్రవచనాలు ఉన్నాయి, ఏ గుర్తులు జరుగుతున్నాయి ఇక్కడ, ఇవన్నీ గుణించుకుంటుందంట, లెక్క పెట్టుకుంటుందంట. లెక్క పెట్టుకుని ఏం చేస్తుంది? గురుతులను ప్రవచనమూలను గుణించుచున్నది, సరిగనున్నవి రెండు నన్నుచు, సరిగనున్నవి రెండు నన్నుచు మురియుచునే ఉన్నది, తరచను చున్నది, సరియను చున్నది, వధువు సంగము వరుని ఎదురు చూచుచున్నది. అంటే పూర్వకాలంలో పెళ్ళిళ్ళు ఎలా పెట్టేవారంటే, పలానా ఎండాకాలం అయిన తర్వాత, లేకపోతే మాఘమాసం వచ్చిన తర్వాత, లేకపోతే వసంత ఋతువు అయిన తర్వాత, లేకపోతే ఇలా, అంటే అప్పుడులో ఏమంటారు, కాలాలు బట్టి పెట్టేవారు. వర్షాలు పడిన తర్వాత అనుకున్నారనుకోండి, ఎండాకాలం వెళ్ళిపోయిన తర్వాత వర్షాలు రాగానే అని పెట్టేవారు ముహూర్తాలు. అప్పుడు పెళ్లి కూతుర్లు ఏం చేసేవారంటే, వర్షాలు ఎప్పుడు పడతాయా, ఎండలు ఎప్పుడు వెళ్ళిపోతాయా అని లెక్క పెట్టుకు. ఇప్పుడు పెళ్లి కూతుర్లకు కాదండి, ఇప్పుడైతే అసలు ఎదురు చూపేం లేదు. ఇప్పుడైతే అప్పుడు అనుకోండి లెక్క పెట్టుకునేవారు, ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు ఎండలు అయిపోతాయా, ఎప్పుడు వర్షాలు పడ్డాయంటే ఇంకా సంతోషం, వాళ్ళకి మురిసిపోతూ ఉంటారు, సంతోషపడుతూ ఉంటారు, ఆనందపడుతూ ఉంటారు. ఎందుకు? ఏముంది దగ్గరలో? పెండ్లు ఉంది, మురియుచునే ఉన్నది, తరుచు అనుచున్నది, సరి అనుచున్నది, వధువు సంఘము వరుని కొరకు ఎదురు చూచుచున్నది. ఈరోజు ఎదురు చూచేటట్లుగా ఉండాలి. ఇంకా పెండ్లి కుమారుడు వస్తున్నాడంటే ఆగు, కంగారు పడద్దాను. ఇప్పుడు పెళ్ళిలో గొడవలన్నీ ఇయ్యే అమ్మ. పెళ్ళి చేతకి వెళ్తాం, పెళ్ళి కొడుకు వచ్చి కూర్చుంటే పెళ్ళి కూతురు రా రమ్మంటారు, కంగారు పడద్దు అంటారు. కంగారు పడి వచ్చితే అదొక గొడవ అమ్మ. మనం సిద్ధపాటు కలిగిన వారుగా రాకడకు దేవుని విశ్వాసులు, దేవుడు వచ్చే సమయానికి అన్ని అలంకారములు కలిగి, సంఘము ఏ అలంకారములు కలిగి ఉండాలో ఆ అలంకారములన్నీ కలిగి మనం సిద్ధపడితే అదే సుందరమైన లక్షణం. ఈ 3 లక్షణాలు ఉన్న వారి అభిషేకము వారిలో ఫలింప చేయబడుతుంది. వారు ధన్యులుగా ఉంటారు, వారి గిన్నె నిండి పొర్లుచున్నది. అటు ధన్యత దేవుడు వాక్యమును విన్న మీకు సదా దయచేయునుగాక. మహాపరిశుద్ధుడు అయిన దేవా, నీ పాదముకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. చెప్పబడిన మాటలు బట్టి వందనములు దేవా. ఇదిగో ఈ వాక్యమును మా హృదయంలో భద్రపరచి బలపరచి దేవా, ఇదిగో మా తండ్రి మమ్మలను మీ ఆత్మతో నింపి మేలు చేసి, ఇదిగో దావీదు వలె యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అని మేము చెప్పునట్లు, ఇదిగో నూనెతో నా తలంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొరులుచున్నది అని దేవా, ఆ ఆశీర్వాదమును ఇక్కడ కూర్చున్న వాక్యమును విన్న మీ బిడ్డలకు దయచేసి మహిమను పొందుమని ప్రియ రక్షకుడైన యేసయ్య పుణ్యనామమున ప్రార్థించి వినయముగా వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత.